హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంట్లోనే ఉండే పచ్చి శనగపప్పుతో ఈరోజు స్నాక్స్ అయితే తయారు చేసేసుకుందాము. కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా తినేసేయచ్చు. పిల్లలకు చేసి పెట్టండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను 1 కప్పు పచ్చి శనగపప్పును తీసుకున్నానండి. తీసుకొని నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా కడుక్కున్నాను. చూడండి, తర్వాత నీళ్ళని పోసుకొని 2-3 గంటల సేపు మూత పెట్టేసి నానబెట్టేసుకుందామండి. చూడండి ఎంత చక్కగా నానిపోయినాయో. తర్వాత ఒక చిల్లులు గిన్నెని తీసుకొని ఈ పచ్చిశనగపప్పుని గిన్నెలో వేసేసుకుందాము, వాటర్ అంతా పోయేంత వరకు. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఈ పచ్చిశనగపప్పుని వేసేసుకుందామండి. తడంతా ఆరేదాకా ఫ్యాన్ గాలికి పెట్టుకుందాము. చూడండి చక్కగా ఆరిపోయినాయి. ఇలా పొడి పొడిగా ఉంటేనే చాలా రోజుల వరకు ఈ మిక్చర్ నిల్వ ఉంటుందండి. ముక్కు వాసన కూడా రాదు. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చని పప్పునైతే వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. సన్నని మంట మీదే ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఈ నురగంతా తగ్గిపోయిన తర్వాత చూడండి ఎలా చక్కగా పైకి వచ్చేసినాయో. ఈ ఫ్రై అయిన పచ్చని పప్పుని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఈ మిక్చర్ మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. పిల్లలకు చేసి పెట్టండి. తర్వాత ఉన్నవి కూడా ఇలాగే ఫ్రై చేసేసుకుందాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే. చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. తడి లేకుండా చూసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఫ్రెష్గా కరకరలాడుతూ ఉంటాయి. తర్వాత 1 కప్పు పల్లీలని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. కలర్ మారేంత వరకు చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఈ ఫ్రై అయిన కరివేపాకుని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఫ్రై చేసుకున్న పచ్చనిపప్పు, పల్లీలు, కరివేపాకుని ఒక ప్లేట్లో వేసేసుకుందామండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. రుచికి సరిపడే సాల్టు, కారము వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. పచ్చనిపప్పు మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ లాగా చక్కగా తినేసేయచ్చు. కరకరలాడుతూ ఉంటాయండి. గ్యాస్ ప్రాబ్లం రాకుండా కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసాను. వేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. శనగపప్పు మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.